జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలవటంతో హైదరాబాద్ బస్తీల్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఎర్రగడ్డ సుల్తాన్ నగర్ లో సంబరాలు అంబరాన్ని అంటాయి. మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎప్పుడు లేని విధంగా అత్యధిక మెజారిటీతో కూడా ఇక్కడ జూబ్లీహిల్స్లో అయితే కాంగ్రెస్ గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఇక్కడ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడంతో ప్రజలు సంబరాలు చేసుకుంటారు. బాణా సంచ పేలుస్తూ కూడా మిఠాయిలు పంచుకుంటూ కూడా అందరూ అలాయ్ బయలా ఇచ్చుకుంటూ అందరూ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు 2009 నుంచి వెళ్ళి జూబ్లీహిల్స్ ఎన్నిక జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి వెళ్ళి మొదటిసారి ఇంత భారీ మెజారిటీతో గెలవడంతో కూడా వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? నవీన్ యాదవ్ గెలిచాడు ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్. मैं बहुत बहुत मुबारकबाद देना चाह रहा हूँ जुबली हिल्स की आवाम को और शुक्रिया अदा करना चाह रहा हूँ. आज मजलिस इत्तेहादुल मुस्लिमीन के सदर हमारे बैरिस्टर असदुद्दीन अवैसी साहब का फैसला था कि इस बार नवीन यादव को कांग्रेस को मदद कर उनको कामयाब कराएंगे और उनका फैसला अल्हम्दुलिल्लाह कामयाब हुआ. मतलब पिछले 10 साल से इधर बीआरएस है, पहली बार इधर कांग्रेस आया, क्या बोलते हो? बहुत बड़ा ये सिर्फ और सिर्फ मैं आपको बता रहा हूँ कि सिर्फ और सिर्फ MIM के वजह से ये चेंज आया, वरना कांग्रेस का वो नहीं था. यहाँ पे 12 साल से TRS 3 बार से जीत के आ रही थी. TRS या MIM या TRS का था. इस बार हम जो है फुल फ्लेज काम कर आज नवीन यादव को, ख़ास तौर पे नवीन यादव जो 15 साल से 20 साल से कोशिश कर रहे थे, उनको आज कामयाब कर रहे हैं हम पूरी जुबलीहिल्स की आवाम मिलकर अल्हम्दुलिल्लाह. मतलब इतने साल से डेवलपमेंट नहीं हुए बोल रहे, फिर अब होते बोल के आप मान रहे? डेवलपमेंट हो रहा बोल के मान रहे? बिल्कुल होगा डेवलपमेंट. इसमें MIM भी साथ रहेंगी, कांग्रेस भी साथ रहेंगी. CM साहब वादा करे, असदुद्दीन अवैसी साहब उनसे कामा लिए, वो कामों के ही उसके ऊपर आज उनको सपोर्ट करे और जिता के भी लाए. बिल्कुल पूरा जुबलीहिल्स को डेवलप करेंगे इंशाल्लाह. और एक बात भी ये बोलना चाहूँगा, हम बिहार में भी इलेक्शन लड़े थे. वहाँ पे मुझे अब तक जो पता चला है 3 तो हम जीत चुके हैं और 3 पे लीड है. हम అది చూస్తున్నారు కదా. ఖచ్చితంగా గత 10 సంవత్సరాల నుంచి అయితే బీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మేము డెవలప్మెంట్ జరుగుతుందంటూ కూడా కోరుకుంటున్నాము అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ప్రతి గల్లీలోనూ నవీన్ యాదవ్ గెలుపునైతే వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు బాంబులతో కానీ, అదేవిధంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా కూడా డప్పు చప్పులతో కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇప్పటి నుంచి వెళ్ళి జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా మేము డెవలప్మెంట్ చూస్తామంటూ కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడితే కృష్ణతో అక్రమ్, బిగ్ టీవీ, సుల్తాన్ నగర్ నుండి.